దేవుడు చెప్పాడుగా, నా నిమిత్తం మీరు నిందపాలైనా ఏదైనా సరే, ఏ ఇబ్బంది పాలైనా సరే అది మీకు ఘనత అని, పరలోకంలో మీకు గొప్ప బహుమానం, మెప్పు, ఘనత కలుగుతాయి అంట. ఏది? యేసు ప్రభువుని బట్టి ఈ భూమి మీద నిందపాలైన, హింస కానీ ఏదైనా సరే యేసు ప్రభువుని బట్టి మనం ఈ భూమి మీద బాధపడ్డామంటే ధన్యులం అంట. పౌలు కూడా అందుకే ఆనందిస్తున్నాడు. ఎందుకంటే ఇది ధన్యకరమైన జీవితం. మనం దేవుని బట్టి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు సంతోషిస్తే ఇక ధన్యులు అనేది ఇక ఉండరు అన్నమాట. ప్రతిరోజు ఒక వజ్రం, బంగారం, వజ్రం లాంటి దాంతో సమానం. ఎలాగంటే మనం ఈరోజు దేవుని బట్టి ఆనందించామంటే అది దేవుడు ఆ జీవగ్రంథం అని కాదు, వేరే గ్రంథాలు అవి ఉంటాయి పరలోకంలో, అందులో రాయబడి ఉంటాయి.